హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రూపేష్, సెబీ సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్. ఈ రోజు మనం ఒక అద్భుతమైన ఇండికేటర్ గురించి మాట్లాడదామండి. ఆ ఇండికేటర్ ని యూటిలైజ్ చేసుకొని ఎంట్రీస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, స్టాక్స్లలో కానీ ఇండైసెస్ లో కానీ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేసి చూపిస్తాను. ఇండికేటర్ నేమ్ సింపుల్ గా చెప్పాలంటే టీఎస్ఐ అండి. టీఎస్ఐ అంటే చూడండి, చాలా రకరకాలు వచ్చినాయి. ట్రూ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ని మాత్రమే యాడ్ చేసుకోండి. ట్రూ స్ట్రెంగ్త్ ఇండెక్స్, దీన్ని ఉపయోగించి ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతూ ఉంటారండి. చాలా మంది చాలా రకాలుగా వాడుతూ ఉంటారు. కానీ మనం ప్యూర్లీ డైరెక్షన్ ఐడెంటిఫై చేసి ట్రేడ్స్ ప్లాన్ చేయడానికే వాడదాం, ఇండెక్సెస్ లో కానీ స్టాక్స్ లో కానీ. మళ్ళీ చెప్తున్నాను, ఇండికేటర్ కోసం ఇండికేటర్స్ లోకి వెళ్ళి టీఎస్ఐ అని టైప్ చేయండి, ట్రూ స్ట్రెంగ్త్ ఇండెక్స్ వస్తుంది. ప్యూర్లీ స్ట్రెంగ్త్ ని ఐడెంటిఫై చేసే ఇండికేటర్ అని చెప్పుకోవచ్చు. స్ట్రెంగ్త్ ని ఐడెంటిఫై చేయడానికి ఆర్ఎస్ఐ ఉన్నది కదా, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనొచ్చు. కేవలం స్ట్రెంగ్త్ నే కాదండి, టిఎస్ఐ అనే ఇండికేటర్ నేను వాడబట్టి చాలా రోజులు అవుతుంది. ఎస్పెషల్లీ స్టాక్స్ ని ఫిల్టర్ చేసుకొని మొమెంటమ్ స్టాక్స్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ స్టాక్స్ లో ఎంట్రీస్ ఎక్కడ ఐడెంటిఫై చేయాలనేది కూడా టిఎస్ఐ చెప్తుంది మనకు. వేరే ఏ ఇండికేటర్ సపోర్ట్ లేకుండా కూడా ఈఎంఏ కానీ, వివ్యాప్ కానీ, మళ్ళీ క్రాస్ ఓవర్స్ కానీ, ఆర్ఎస్ఐ కానీ, మ్యాక్డీ కానీ, ఇలాంటి ఏ డిఫాల్ట్ ఇండికేటర్స్ వాడకుండా ఓన్లీ టిఎస్ఐ తో మనం ఎంట్రీస్ ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇక్కడ మనకు స్ట్రెంగ్త్ ఐడెంటిఫికేషన్ బాగా జరుగుతుంది, మొమెంటం ఎటు సైడ్ వస్తుంది అనేది కూడా చెప్పగలుగుతుంది. అండ్ విత్ లెవెల్స్ బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్ లెవెల్స్ బేస్డ్ మనం ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయొచ్చు బేస్డ్ ఆన్ టిఎస్ఐ. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ నిఫ్టీలోనే చూడండి, నేను 1 minute టైం ఫ్రేమ్ పెడతాను. మార్నింగ్ ఓపెన్ అయిన కాడ నుంచి డైరెక్షన్ ఐడెంటిఫై చేసి ట్రేడ్ ప్లేస్ చేయడానికి ఇఫ్ యూ కెన్ సి టిఎస్ఐలో మనకు టిఎస్ఐలో 2 lines ఉన్నాయి కదా. ఈ 2 lines గురించి ఒకసారి చెప్తాను చూడండి. డిఫాల్ట్ అండి, ఎటువంటి సెట్టింగ్స్ కూడా మనం చేంజ్ చేయట్లేదు. ఇక్కడ మనకు టిఎస్ఐ లైన్ బ్లూ కలర్ లైన్ కొంచెం డార్క్ చేద్దాం, లేదంటే ఉండనియండి, కనిపిస్తుంది కదా. బ్లూ లైన్ ఏదైతే ఉందో అది టిఎస్ఐ లైన్, రెడ్ లైన్ వచ్చేసి సిగ్నల్ లైన్. సో సిగ్నల్ లైన్ ని టిఎస్ఐ లైన్ అప్ సైడ్ క్రాస్ చేస్తుంది అంటే విచ్ ఇండికేట్స్ బుల్లిష్. అలాగే సిగ్నల్ లైన్ ని మన టిఎస్ఐ లైన్ కిందికి క్రాస్ చేస్తుంది అంటే విచ్ ఇండికేట్స్ బేరిష్. చూడండి ఇక్కడ మొమెంటం చూడండి, సేమ్ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరుగుతుందో మొమెంటం కూడా డౌన్ సైడ్ వస్తుంది అయిపోయింది అనుకున్నప్పుడు. సో ఇక్కడ మొమెంటం స్టార్ట్ అయినాక క్రాస్ ఓవర్ జరిగింది. కానీ ఈ రోజు మార్కెట్ లో చూడండి, మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవడే బుల్లిష్ ఇండికేషన్. అంటే రెడ్ క్యాండిల్ వచ్చినా, బ్రేక్ డౌన్ అయినా, మార్కెట్ కింద ఫాలో అవుతున్నా కూడా బుల్లిష్ ఇండికేషనే వచ్చింది మనకు. ఏ మాత్రం కూడా క్రాస్ ఓవర్ డౌన్ సైడ్ జరుగుతుందని అనిపించలేదు. లెవెల్స్ అండి, ఇందాక చెప్పాను కదా, లెవెల్స్ మార్క్ చేయండి. ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయింది, ఒక హై చేసింది, ఆ హై మనకి ఇంపార్టెంట్. హై మార్క్ చేసి పెట్టుకోండి. ఆ హై బ్రేక్అవుట్ అయినప్పుడు మన ఎంట్రీ. హై బ్రేక్అవుట్ అవుతుందా అవ్వదా, రివర్సల్ అవుతుందా, మార్కెట్ కింద పడుతుంది కదా. వై వీ షుడ్ వెయిట్ ఫర్ హై అండి. ఎందుకు మనం హై కోసమే వెయిట్ చేయాలంటే టిఎస్ఐ ఈజ్ ఇండికేటింగ్ బుల్లిష్. మార్కెట్ ఓపెన్ అయిన క్యాండిల్లో టిఎస్ఐ ఈజ్ ఇండికేటింగ్ బుల్లిష్. సో అప్పుడు మనం బ్లైండ్ గా ఇక్కడ బుల్లిష్ ట్రేడ్స్ తీసుకోకుండా క్యాండిల్ హైని మార్క్ చేసి అది బ్రేక్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం, లేకపోతే లేదు తీసుకోము. అది బ్రేక్ కానంత వరకు, మార్కెట్ ఇందులోనే ఉన్నంత వరకు, మార్కెట్ కింద ఫాల్ అయినా కూడా మనం సిఈ ట్రేడ్స్ తీసుకోము, సిఈ వైపు వెళ్ళము. ఫ్యూచర్స్ బయింగ్ కానీ, కాల్ ఆప్షన్స్ బయింగ్ కానీ, పుట్ ఆప్షన్ సెల్లింగ్ కానీ ఏదైనా చేయొచ్చు ఇది బ్రేక్అవుట్ లో. అండ్ చూడండి, మొమెంటమ్ ఐడెంటిఫికేషన్ అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, దాని గురించి కూడా మార్కెట్ ఎప్పుడైతే ఈ క్రాస్ ఓవర్ జరగకుండా వెళ్ళి టిఎస్ఐ క్రాస్ ఓవర్ ఇక్కడ జరిగింది చూసారా, ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్ చూడండి. టిఎస్ఐ క్రాస్ ఓవర్ డౌన్ సైడ్ జరిగిన సమయానికి మార్కెట్ పైన ఎక్కడ ఉంది, ఇది టిఎస్ఐ క్రాస్ ఓవర్ జరిగిన సమయం. మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తున్నా కూడా టిఎస్ఐ క్రాస్ ఓవర్ స్ట్రెంగ్త్ లేదు, స్ట్రెంగ్త్ కోల్పోయింది, అప్ సైడ్ స్ట్రెంగ్త్ ఇంకా లేదు అని క్లియర్గా ఇండికేషన్ ఇచ్చిందండి. మళ్ళీ ఇక్కడ పుట్ ట్రేడ్ కూడా మేము ప్లాన్ చేసాం. డౌన్ సైడ్ మార్కెట్స్ వస్తున్నప్పుడు బై టేకింగ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ మల్టిపుల్ లెవెల్స్ కానీ, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ కన్ఫర్మేషన్స్ తీసుకొని డౌన్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చు. బ్రేక్ డౌన్ అయినప్పుడే ట్రేడ్స్ ప్లాన్ చేయాలి, బ్రేక్అవుట్ అయినప్పుడే ట్రేడ్స్ ప్లాన్ చేయాలి. మొమెంటం ఐడెంటిఫై చేస్తున్నాం, స్ట్రెంగ్త్ ఎటు సైడ్ ఉంటుంది అనేది ఐడెంటిఫై చేస్తున్నాం, ఈ క్యాండిల్లోనే స్ట్రెంగ్త్ ఉన్నది అని ఐడెంటిఫై చేస్తున్నాం. కానీ ట్రేడ్ చేసే పద్ధతి క్యాండిల్ లో మార్క్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ కదా క్రాస్ ఓవర్ జరిగింది, లో మార్క్ చేయండి. బ్రేక్ డౌన్ అయితేనే ట్రేడ్ ప్లేస్ చేస్తాం, లేకపోతే ట్రేడ్ ప్లేస్ చేయం. కరెక్ట్. ఆర్డర్ ప్లేసింగ్ వేరు, ఆర్డర్ ఎగ్జిక్యూషన్ వేరు. టిఎస్ఐని యూస్ చేసి మనం స్ట్రెంగ్త్ ఎటు సైడ్ ఉన్నది, మొమెంటం ఎటు సైడ్ వస్తుందని ఐడెంటిఫై చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాం. ఆ లెవెల్స్ బ్రేక్ అయితే ఆర్డర్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, లేకపోతే జరగదు. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా కొన్ని స్టాక్స్ చూద్దామండి. స్టాక్స్లలో కూడా ఎన్ఎస్సి వెబ్సైట్ ఉంది. ఎన్ఎస్సి వెబ్సైట్లో మనం స్టాక్స్ ఫిల్టరింగ్ కి చాలా అవకాశాలు ఉన్నాయండి. లైక్ సే టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ నుంచి
ప్రజెంట్ మొమెంటమ్ స్టాక్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. లైక్ సే ఇటర్నల్ 5.8% అప్రిషియేషన్ జరిగింది చూసారా, వావ్. అంటే ఇలాంటి స్టాక్స్ ని పిక్ చేసుకోవచ్చు. లేదంటే ప్రీ మార్కెట్ బేస్డ్ కూడా చేయొచ్చు కదండి. ప్రీ మార్కెట్ అయితే ఇప్పుడు చేంజ్ కాదు కదా. 9-9-7లో ఫిల్టర్ అయిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ డేటాలోకి వెళ్ళండి, ప్రీ మార్కెట్ రిపోర్ట్లోకి వెళ్తున్నాను. ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది కాదండి, మార్నింగ్ వచ్చిన రిపోర్ట్ ఇది. 9/7కి అప్డేట్ అయింది, 5th June 9/7కి అప్డేట్ అయింది. వీటిలో వచ్చిన స్టాక్స్ నిఫ్టీ 50 స్టాక్స్, లేదంటే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన 12 బ్యాంకింగ్ స్టాక్స్, లేదంటే సెక్యూరిటీస్ ఇన్ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ ఉన్నాయి. 180 చేంజ్ ఏమో ఎఫ్ఎన్ఓ స్టాక్స్ ఉంటాయి. ఎఫ్ఎన్ఓ స్టాక్స్ ఫిల్టరింగ్ చేసుకోవచ్చు. అంటే ఏ స్టాక్స్ లో మొమెంటం ఉన్నది. ఇదంతా కాదండి, వెరీ సింపుల్. నిఫ్టీ 50లో ఉన్న 50 స్టాక్స్ గురించే ఫోకస్ చేద్దాం. స్టాక్స్ ట్రేడింగే చేద్దాం. దేంట్లో చేయాలి? ఫిల్టరింగ్ కూడా బేస్డ్ ఆన్ వాల్యూమ్ ఫిల్టర్ చేద్దాం. ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, పర్సంటేజ్ చేంజా, ఫైనల్ క్వాంటిటీ, వాల్యూమ్, క్వాంటిటీ. బాగా హై క్వాంటిటీ ఏ స్టాక్స్ లో ఉన్నది, హై క్వాంటిటీ అందరూ చాలా మంది ఏ స్టాక్స్ లోకి వెళ్ళారు అనేది ఒక్కసారి ఫైనల్ చేసుకోవచ్చు. కొంచెం జూమింగ్ చేస్తున్నాను. ఫైనల్ క్వాంటిటీ ఫిల్టర్ చేద్దాం. క్లిక్ చేయండి, దీన్ని ఒక 2 క్లిక్స్ ఇవ్వండి. 2 క్లిక్స్ ఇస్తే డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చేసింది. ఎటర్నల్ అండి, ఇందాకనే చూసామా, డైరెక్ట్ డాష్ బోర్డ్ పైన ఎటర్నల్ 5% అప్రిషియేట్ అయిందని కూడా స్క్రోల్ అవుతుంది. ఎటర్నల్ లో హైయెస్ట్ వాల్యూమ్ ఉన్నది ఈరోజు. మార్నింగ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ అందులో ట్రేడింగ్ జరిగే అవకాశం ఉన్నది. అది బుల్లిష్ సైడా బేరిష్ సైడా సరే, కానీ హైయెస్ట్ క్వాంటిటీ అందులో పంచింగ్ జరుగుతుంది. ఎటర్నల్ కానీ, నెక్స్ట్ బిఈఎల్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పవర్ గ్రిడ్, జియోఫిన్, ఈ 5 కంపెనీలు తీసుకుందాం. టాప్ 5 కంపెనీస్ లేదంటే టాప్ 3 కంపెనీస్ చూడండి, విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 2 lakh క్వాంటిటీ చూసుకోవచ్చు కదా. 2 lakh అంటే 2 lakh కాదండి, 2 lakh crores. మనం చూడండి ఇక్కడ డినామినేషన్ క్రోర్స్ లో పెట్టాం, అంటే 2 lakh crores వాల్యూమ్ అందులో పంచింగ్ జరుగుతుంది. ప్రీ మార్కెట్ లోనే వచ్చింది. ఇన్ బిట్వీన్ 9-9-7 ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 9-7 దాటిన తర్వాత ప్లేస్ చేయలేము. ఆ 9-9-7 తర్వాత మనకు ప్రీ మార్కెట్ రేట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది కూడా నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తూ ఉంటారు కదా. సేమ్ థింగ్ అండి నేను మాట్లాడేది. స్టాక్స్ ఇటర్నల్ లో మొమెంటం ఎటు సైడ్ వస్తుంది, బిఈఎల్ లో మొమెంటం ఎటు సైడ్ వస్తుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మొమెంటం ఎటు సైడ్ వస్తుంది, ఎటు సైడ్ వస్తే ట్రేడ్ ఏ లెవెల్ కి ప్లాన్ చేయాలి, లెవెల్స్ మార్కింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. చలో, ఇటర్నల్ అనే స్టాక్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ కాసేపు పక్కకు పెట్టి ఇటర్నల్లోకి వెళ్దాం. నిఫ్టీ కూడా చూడండి, అదేం తక్కువ కాదు, చాలా మంచి మూమెంటం. మార్కెట్ కింద పడుతున్నప్పుడు క్రాస్ ఓవర్ డౌన్ సైడ్ జరిగింది, మళ్ళీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు క్రాస్ ఓవర్ అప్ సైడ్ జరిగింది. ఎంత మంచి మూమెంటం చూడండి. మళ్ళీ మూమెంటం కోల్పోతుంది అన్నప్పుడు క్రాస్ ఓవర్ డౌన్ సైడ్ జరిగింది, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. బేస్డ్ ఆన్ దిస్ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీ వాటిలలో స్కాల్పింగ్ కూడా ప్లాన్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి మార్కెట్ మనం 5 minutes లో పెడితే June 4 మార్కెట్ కంప్లీట్ చాపీ మార్కెట్ అండి. అసలు ఇంట్రెస్ట్ లేవు. దీంట్లో ట్రేడింగ్ చేసిన వాళ్ళందరూ లాసెస్ అయ్యారు బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్, బేస్డ్ ఆన్ ఎనీ సో కాల్డ్ ఇండికేటర్. కానీ టిఎస్ఐ చూడండి, పర్ఫెక్ట్ ఇండికేషన్. మార్నింగ్ క్రాస్ ఓవర్ జరిగింది చూడండి. బేస్డ్ ఆన్ క్రాస్ ఓవర్, ఎగ్జాక్ట్ క్రాస్ ఓవర్ క్యాండిల్ ఉందా, ఏ క్యాండిల్ అయితే క్రాస్ ఓవర్ జరిగిందని చూపిస్తుందో అది ఒక మంచి సపోర్ట్ అండి, బ్యూటిఫుల్ సపోర్ట్. ఇది బ్రేక్ డౌన్ అయినప్పుడు ట్రేడ్ ప్లేస్ చేయి. సపోర్ట్ ఉంది, క్రాస్ ఓవర్ డౌన్ సైడ్ జరిగింది, బిలో దిస్ ట్రేడ్ ప్లేస్ చేయి, అబౌవ్ దట్ స్టాప్ లాస్ ప్లేస్ చేయి. మంచి మూమెంటం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మూమెంటమ్స్ మళ్ళీ క్రాస్ ఓవర్ అప్ సైడ్ జరిగింది, ఇక్కడే దొరకబట్టింది. ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ హియర్ మార్కెట్ మంచి మూమెంటం ఇచ్చింది టువర్డ్స్ అప్ సైడ్. స్కాల్పింగ్ ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చండి. ఇంకా స్టాక్స్ అనుకున్నాం కదా, స్టాక్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ స్టాక్ ఈజ్ ఇటర్నల్. బేస్డ్ ఆన్ అవర్ ఫిల్టర్, వాల్యూమ్ బేస్డ్, క్వాంటిటీ బేస్డ్ మనం ఫిల్టరింగ్ చేసాం. ఎటర్నల్ అనే స్టాక్ ఓపెన్ చేద్దాం. 9/7 వరకే మనకు రిపోర్ట్ వచ్చేస్తుంది. 9/7 to 9:15 మనకు టైం దొరికింది. 9:15 క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత లెవెల్స్ మార్క్ చేద్దాం. 9:15 క్యాండిల్ అయిపోయిన తర్వాత కావాలంటే లెవెల్స్ మార్క్ చేద్దాం. ఇటర్నల్ అనే స్టాక్ లోకి వెళ్తున్నాను. ఇటర్నల్ అనే స్టాక్, నార్మల్ స్టాక్ లోకి వెళ్ళండి. ఎటర్నల్ లిమిటెడ్ అనే స్టాక్ ఉంది. ఓపెన్ అయిందండి చూడండి. ఇప్పుడు నిన్న కూడా చాలా బాగా పనిచేసింది. నిన్న కూడా యూజ్ చేసాం మనం, నిన్న కూడా పనిచేసింది. ఈ రోజు కూడా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎంత ఓపెన్ అయింది, దీంట్లో ఎంత వాల్యూమ్ వచ్చింది, ఇది ఎటు పోతుంది అని అనుకునే దానికంటే సింపుల్ గా చెప్తున్నా. 1 minute టైం ఫ్రేమ్ లో ఉన్నాం. మంచి లిక్విడిటీ ఉన్నది, ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ క్వాంటిటీ నిఫ్టీ 50లో 50 స్టాక్స్ కంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ దీని మీదనే ఉన్నారు. ఓకే, ఎంత 3 లక్షల కోట్లు, 3,34,000 కోట్ల మంది దీని మీదకే వచ్చారు. దీని క్వాంటిటీ, ఇంత క్వాంటిటీ దీంట్లో ట్రేడింగ్ యాక్టివిటీ జరుగుతుంది. సో మంచి లిక్విడిటీ ఉంటుందండి, భయపడాల్సిన అవసరం లేదు. ఎటర్నల్ స్టాక్ నేను ఎప్పుడు ఇన్లేదు, ఇదేంది కొత్త స్టాక్ అనుకోకండి. మంచి లిక్విడిటీ ఉంటుంది స్టాక్ లో. సో ఈ స్టాక్ లోకి వచ్చిన తర్వాత సిగ్నల్ ఏం చెప్తుంది, టిఎస్ఐ ఏం చెప్తుంది? సిగ్నల్ లైన్ ని టిఎస్ఐ లైన్ టువర్డ్స్ అప్ సైడ్ క్రాస్ ఓవర్ చేసింది. ఫస్ట్ మినిట్ లోనే ఇట్ ఈజ్ ఇండికేటింగ్ బుల్లిష్. కానీ మనం బ్లైండ్ గా ట్రేడ్ తీసుకుంటామా? బ్లైండ్ గా ఫస్ట్ క్యాండిల్ అయిపోయే సమయానికి ట్రేడ్ తీసుకోవట్లేదు. తీసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ రెడ్ ఓపెన్ అయ్యి కింద పడొచ్చు కదా.
ఎక్కడ మనం ట్రేడ్ తీసుకుంటున్నాం అంటే ఫస్ట్ క్యాండిల్ హైని మార్క్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఆ హై బ్రేక్ అవుతుందో అక్కడ మన ట్రేడ్. ఎబో హై క్యాండిల్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ హైలో ట్రేడ్ ప్లేస్ చేయండి. బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టండి. 1:1 1:2 1:3 ట్రయల్ చేయండి. మినిమం 1:1 అయితే క్యాప్చర్ చేయండి. ఆ తర్వాత ట్రయల్ చేయండి. ఎలా ట్రయల్ చేస్తారంటే ఇంకా డిఫరెంట్ మెకానిజం అండి. అదంతా వాడకుండా కూడా 1:1 ఒక 50% ఆఫ్ ద క్వాంటిటీ బుక్ చేసి ఇంకో 50% ఆఫ్ ద క్వాంటిటీని 1:2 1:3 1:4 1:5 ట్రయల్ చేస్తూ వెళ్ళండి. ఎక్కడో ఒక దగ్గర క్లోజ్ అయిపోతుంది. కానీ 50% ఆఫ్ ద క్వాంటిటీని మాత్రం 1:1కి 50% ఆఫ్ ద క్వాంటిటీని తీసేసి రిమైనింగ్ 50% ఆఫ్ ద క్వాంటిటీకి కాస్ట్ స్టాప్ లాస్ పెట్టండి. పెట్టి ట్రయల్ చేయండి. కాస్ట్ స్టాప్ లాస్ పెట్టి ట్రయల్ చేయండి. రిస్క్ తక్కువ ఉంటుందండి, చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎటర్నల్ చూసాం. ఓకే, ఎటర్నల్లో మంచి ఆపర్చునిటీ వచ్చింది బికాస్ టిఎస్ఐ ఈజ్ ఇండికేటింగ్ బుల్లిష్. నెక్స్ట్ ఇంకో స్టాక్ చూడండి, బిఈఎల్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ బిఈఎల్కి వెళ్దాం. బిఈఎల్ అనే స్టాక్ లో కూడా మంచి క్వాంటిటీ పర్చేసింగ్ జరుగుతుంది. 2,67,000 crores క్వాంటిటీ దీంట్లో ట్రేడింగ్ జరుగుతుంది. ఇక్కడ బుల్లిష్ మూమెంటం రాలేదు. ఫస్ట్ క్యాండిల్ రెడ్ వచ్చింది చూడండి. క్యాండిల్ హై మార్క్ చేస్తున్నాను. ఇది బ్రేక్ అయితే కదా మనం బై చేసేది. ఇది బ్రేక్ అయిన క్యాండిల్ హైలో బై చేస్తాం, కింద స్టాప్ లాస్ పెడతాం. బ్రేక్ కాలేదు, మనం బై చేయం. అలాగే చూడండి ఇంకోటి, ఇక్కడ మార్నింగ్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ బుల్లిష్. ఇట్స్ ఫైన్. బ్లూ కలర్ లైన్ అనేది రెడ్ కలర్ లైన్ కంటే ఎబో ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం బుల్లిష్ ట్రేడ్ కోసం చూసాం. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ మినిట్ క్రాస్ ఓవర్ డౌన్ సైడ్ జరిగిందండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ లెవెల్స్ చూడండి. 916 క్యాండిల్ బ్రేక్ డౌన్ అయింది. 916 క్యాండిల్ 23.4 బ్లూ కలర్ లైన్ కంటే రెడ్ కలర్ లైన్ 23.5 లో ఉన్నది. సేమ్ లెవెల్ డౌన్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు కదా. క్వాంటిటీ దీంట్లో ఉంది. వీళ్ళందరూ బయింగ్ సైడ్ ఉన్నారా, సెల్లింగ్ సైడ్ ఉన్నారా, దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా, లాంగ్ బిల్డప్ జరుగుతుందా, ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇంపార్టెంట్. ఇది బ్రేక్అవుట్ అవుతుందా, బ్రేక్ డౌన్ అవుతుందా? బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ బ్రేక్ డౌన్ అయినా కూడా బ్రేక్ డౌన్ అయిన క్యాండిల్ కింద షార్ట్ పొజిషన్ తీసుకొని హైలో స్టాప్ లాస్ పెట్టండి. 1:1 ఇచ్చిందండి. మోర్ దెన్ 1:1 ఇచ్చింది. మూమెంటం ఇచ్చింది. క్యాప్చర్ చేయగలచ్చు. క్రాస్ ఓవర్ ఎటు సైడ్ జరుగుతుంది? అప్ సైడ్ జరిగితే ఆ లైన్ ఎబో క్లోజ్ అయితే ఎంట్రీ, డౌన్ సైడ్ జరిగితే ఈ లైన్ బిలో క్లోజ్ అయితే దాని కింద ఎంట్రీ, దానిపైన స్టాప్ లాస్. వెరీ సింపుల్ కదా, కన్ఫ్యూజ్ కాకండి. ఇండికేషన్ ఏమొస్తుంది మనకు? హైయెస్ట్ క్వాంటిటీ ఎటర్నల్లో ఉన్నారు. ఎటర్నల్లో ఫస్ట్ క్యాండిల్ ఓఆర్బి అనుకోండి. ఓఆర్బి టాప్ సైడ్ క్రాస్ ఓవర్ జరిగింది. టిఎస్ఐ కూడా టాప్ సైడ్ ఇండికేషన్ ఇచ్చింది, ఎంట్రీ తీసుకున్నాం. బిఎల్ ఓఆర్బి డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ జరిగింది. టిఎస్ఐ కూడా బేరిష్ ఇండికేషన్ ఇచ్చింది, డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దామండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కూడా బుల్లిషా బేరిషా క్లియర్ గా చూడండి. టిఎస్ఐ ఈజ్ ఇండికేటింగ్ బుల్లిష్. ఇక్కడ కూడా ఓఆర్బి బేస్డ్ వెళ్తే క్యాండిల్ హై అండ్ క్యాండిల్ బిలో పెడితే బ్రేక్ డౌన్ అయిందండి. కానీ మనం ట్రేడ్ ప్లేస్ చేయట్లేం. ఎందుకు ప్లేస్ చేయట్లేం? ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వచ్చింది కదా, డౌన్ సైడ్ మూమెంటం వచ్చింది కదా. క్లియర్ ఫేక్ అవుట్ అండి. ఇది క్లియర్ ఫేక్ బ్రేక్ డౌన్. కిందికి వచ్చి బ్రేక్ డౌన్ చేసి అందరు ఇక్కడ ఎంటర్ అయ్యాక మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది. మనం కిందికి ఎంటర్ కాలే. ఎందుకు ఎంటర్ కాలే అంటే అవర్ టిఎస్ఐ ఈజ్ ఇండికేటింగ్ బుల్లిష్. Our TSI is indicating bullish. Since 9:15 it is indicating bullish. మనం ఓన్లీ టాప్ సైడ్ ట్రేడ్స్ చూస్తాం. టాప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ హైలో ఎంట్రీ, లోలో స్టాప్ లాస్. వెరీ క్లియర్ అండి. హైలో ఎంట్రీ, లోలో స్టాప్ లాస్. మినిమం 1:1 1:2 వరకు కూడా క్యాప్చర్ చేసుకునే అవకాశం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి మూమెంటం వచ్చింది ఇవాళ. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి మూమెంటం. ఓవరాల్ మూమెంటం కూడా చూస్తే 1% వరకు అప్రిషియేట్ అయింది. లైక్ సే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అప్రిషియేషన్ జరుగుతుంది. నిఫ్టీ 0.78%, బ్యాంక్ నిఫ్టీ 0.26%. మంచి మూమెంటం అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కూడా 1:2 క్యాప్చర్ చేసుకునే అవకాశం వచ్చింది. సో ఇలా ట్రై చేయండి. ఎటర్నల్లో, బిఈఎల్లో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఎంట్రీస్ వచ్చినాయి. అన్ని సేమ్ టైంకి రాకుండా ఒక్కొక్క టైంకి వచ్చింది. కరెక్ట్. 3 lakh crores, 2 lakh crores, 2 lakh crores ఇంకా డ్రాప్ అవుతుంది. 1 lakh crores అంటే పవర్ గ్రిడ్ 1,59,000 crores. పవర్ గ్రిడ్ కూడా చూద్దాం. పవర్ గ్రిడ్ లో కూడా ఈ స్టాక్స్ అన్ని కూడా మనం 9:15 వరకే రెడీ అయిపోతున్నాం. 9:15 వరకే మనకు లిస్ట్ వస్తుంది. స్టాక్ ఫిల్టరింగ్ ఎలా చేస్తారనేది మీ ఇష్టం. మీరు ఎలా అయినా ఫిల్టరింగ్ చేయండి. మీ దగ్గర ఉన్న ఫార్ములా బేస్డ్ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ ఫిల్టర్ చేయండి, నిఫ్టీ 50 చేయండి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చేయండి. స్టాక్స్ ఫిల్టరింగ్ చేసుకొని కొన్ని స్టాక్స్ పట్టుకొచ్చుకోండి. 9:15 వరకు మొమెంటమ్ స్టాక్స్ ని పట్టుకొచ్చుకొని కూర్చోండి. 9:15 వరకైనా, ఆఫ్టర్ 9:15 అయినా, బేస్డ్ ఆన్ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ అయినా, ఎలాగైనా సరే మీరు పట్టుకొచ్చుకున్న స్టాక్స్ లో మొమెంటం ఎటున్నది, స్ట్రెంగ్త్ ఎటున్నది
అని చెప్పేది టిఎస్ఐ. సి పవర్ గ్రిడ్ బ్యూటిఫుల్ స్టాక్ అండి. గ్యాప్ అప్ ఓపెన్ అయింది, క్యాండిల్ హై మనకు ఎంట్రీ, క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ బికాస్ టిఎస్ఐ ఈజ్ ఇండికేటింగ్ బుల్లిష్. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో క్యాండిల్ పైన ఎంట్రీ, క్యాండిల్ కింద స్టాప్ లాస్ 1:1, 1:2, 1:3 ఈజీగా మూమెంటం క్యాప్చర్ చేసుకునే అవకాశం. ఎన్నింటికి వచ్చింది ఇక్కడ 9:20కి ఎంట్రీ. ఆఫ్టర్ 5 minutes 9:20 క్యాండిల్ హైలో మన ఎంట్రీ. ఎంత బ్యూటిఫుల్ ఉందండి. నిఫ్టీ 50లో, బ్యాంక్ నిఫ్టీలో కానీ స్టాక్స్లలో కానీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. కాకపోతే స్టాక్స్లలో ట్రేడింగ్ చేసుకున్నప్పుడు ఫిల్టరింగ్ ఒకటే ఇబ్బంది. దానికి ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ కూడా బ్యూటిఫుల్గా యూజ్ చేసుకోవచ్చు అండి. ప్రీ ఓపెన్ మార్కెట్లో స్టాక్స్ని తీసి పెట్టుకున్నా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఇంకా ఎక్కువ వెళ్ళకండి, లిక్విడిటీ కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. మంచి క్వాంటిటీ ఎక్కడైతే ఉన్నదో అక్కడ లిక్విడిటీ బాగుంటుంది, స్లిప్పేజ్ ఇష్యూస్ మనకు ఉండయి, ఇంపాక్ట్ కాస్ట్ కూడా పెద్దగా పడదు. సో కాబట్టి వీటిలలో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ టిఎస్ఐ. బ్లైండ్గా టిఎస్ఐని ఫాలో కాకండి, విత్ ద హెల్ప్ ఆఫ్ లెవెల్స్ కూడా వెళ్ళండి. లెవెల్స్ మార్క్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ లెవెల్ ట్రేడ్ ప్లేస్ చేసేలా ఉండండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.